హలో గైస్, ఈరోజు మనం అర్థమెటిక్లో నుండి పర్సంటేజెస్ టాపిక్ చూద్దాం. సో మనం ఏ టాపిక్ అయినా కానీ కూడా ప్రాక్టీస్ చేసే ముందు మనకు ఫస్ట్ మినిమం బేసిక్స్ తెలిసి ఉండాలి. నేను ఇక్కడ మీకు బేసిక్స్ ఇచ్చాను చూడండి. పర్సంటేజెస్ నుండి ఫ్రాక్షన్ వాల్యూస్కి కన్వర్ట్ చేసి ఇక్కడ ఇచ్చాను. సో ఇదంతా బైహెడ్ చేయండి. ప్రతి ఒక్క పర్సంటేజ్ వాల్యూకి ఫ్రాక్షన్ వాల్యూ ఏమొస్తుందో ఇదంతా బైహెడ్ చేయండి. నెక్స్ట్ మనకు పర్సంటేజ్లో 2 zeros వచ్చినప్పుడు ఎలా చేయాలి. సో ఇక్కడ చూడండి ఒకసారి 20% ఆఫ్ 90 అని ఉంది. మనం ఎలా చేస్తాం, 20/100 ఇంటూ 90 చేస్తాం. సో 2 zeros క్యాన్సిల్ అయితే 2 9 18 అని ఇలా రాసుకుంటాం. కానీ ఇదంతా టైం వేస్ట్. సో జస్ట్ ఎప్పుడైనా అనుకుంటే 2 zeros వచ్చాయంటే డైరెక్ట్ పర్సంటేజ్ అంటే 100 కదా. సో ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. పర్సంటేజ్ ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఏంటిది 2 9 18. ఇక్కడ కూడా 2 zeros ఉన్నాయి పర్సంటేజ్. సో 100 2 zeros క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏంటిది 3 7 3 7 21. అలానే 14% ఆఫ్ 200. ఇక్కడ 2 zeros ఉన్నాయి. రిమైనింగ్ ఏంటిది 2 zeros క్యాన్సిల్ అయిపోతే పర్సంటేజ్ 2 zeros క్యాన్సిల్ అవుతాయి కదా. రిమైనింగ్ 14 to the 28. ఇక్కడ 3 zeros ఉన్నాయి. 3 zerosలో ఏదో ఒక 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఈ 2 zeros క్యాన్సిల్ చేద్దాం, పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ 120 into 9 1080. ఇక్కడ ఎలాంటి జీరోస్ లేవు. డైరెక్ట్ మనం మల్టిప్లై చేసి దానికి పాయింట్ పెడదాం. చూడండి ఒకసారి 12 9 108. 100 అంటే 2 digits తర్వాత పాయింట్ వస్తుంది కదా. సో 1.08. 15 square 15 into 15 225. 100 అంటే 2 digits తర్వాత పాయింట్ వస్తుంది 2.25. నెక్స్ట్ మనకు లాస్ట్ 2 digits 50 వచ్చినప్పుడు 25 వచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి 12% ఆఫ్ 250 అన్నాడు. సో లాస్ట్ 2 digits ఏంటిది 50 కదా. సో ఈ 50ని సైడ్కి పెట్టేయండి. రిమైనింగ్ ఏంటిది, రిమైనింగ్ నెంబర్ 2. సో ఈ 12 into 2 చేయండి. 12 into 2 ఎంత 24. అలాగే ఈ 50తో పాటు ఉన్న నంబర్ కాకుండా రిమైనింగ్ నెంబర్ని హాఫ్ చేయండి. 12 హాఫ్ ఎంత 6 కదా. సో +6 ఈక్వల్ టు 30. సో 12% ఆఫ్ 250 ఈక్వల్ టు 30. అలానే ఇది కూడా చేయండి. 14% ఆఫ్ 350 అన్నాడు. సో 350 అంటే లాస్ట్ 2 digits 50 కదా. 50 సైడ్కి పెడితే రిమైనింగ్ ఎంత 3. 14 3 42. 14లో హాఫ్ ఎంత 7 +7 ఈక్వల్ టు 49. ఇక్కడ చూడండి లాస్ట్ 2 digits 25 వచ్చింది. 16% ఆఫ్ 425. సో ఇది కూడా సేమ్ 25ని సైడ్కి పెట్టి ఈ రెండు ఇంటూ చేయండి. 16 into 4 ఎంత 64. కానీ ఇక్కడ మనం పైన ఏం చేసాం, ఆఫ్ చేసాం కదా 50 ఉన్నప్పుడు. 25 ఉన్నప్పుడు 1/4 చేయాలి. సో 16/4 ఎంత 4 కదా, +4 ఈక్వల్ టు 68. ఇది కూడా అలాగే లాస్ట్ 25 ఉంది కాబట్టి సైడ్కి పెట్టేయండి. 18 5 90. 18/4 ఎంత 4.5. సో 94.5. నెక్స్ట్ చూడండి 20 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 80 అని అడిగింది. సో ఎప్పుడైనా కానీ ఈజ్ ఆఫ్ ఇలా పర్సంటేజ్లో వచ్చింది అనుకోండి, ఈజ్తో పాటు ఉన్న నంబర్ని న్యూమరేటర్లో రాసుకోండి, ఆఫ్తో పాటు ఉన్న నంబర్ని డినామినేటర్లో రాసుకోండి. సో ఈజ్తో పాటు ఏముంది 20 కదా, 20 న్యూమరేటర్లో, ఆఫ్ తోటి ఏముంది 80 డినామినేటర్లో. ఇంటూ 100 చేస్తే 25%. నెక్స్ట్ వన్ 30 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 150. 30 అనేది ఈజ్తో పాటు ఉంది కాబట్టి న్యూమరేటర్లో వచ్చింది. 150 అనేది ఆఫ్తో పాటు ఉంది కాబట్టి డినామినేటర్లో వచ్చింది. ఇంటూ 100 చేస్తే 20%. ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై. ఎక్స్ అనేది ఈజ్తో పాటు ఉంది, న్యూమరేటర్లో వచ్చింది. వై అనేది హాఫ్తో పాటు ఉంది కాబట్టి డినామినేటర్లో వచ్చింది. ఇంటూ 100. వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై ఈజ్ ఎక్స్. హాఫ్తో పాటు ఏది ఉంది, వై ఉంది కదా, వై డినామినేటర్లో. ఈజ్తో పాటు ఏముంది, ఎక్స్ ఉంది కదా, ఎక్స్ న్యూమరేటర్లో. సో x/y ఇంటూ 100. నెక్స్ట్ ఇప్పుడు మీకు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చెప్తాను. తర్వాత ఎగ్జామ్ లెవెల్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. వాట్ పర్సంటేజ్ ఆఫ్ 320 ఈజ్ 80. సో ఈజ్తో పాటు ఏది ఉంది, 80 ఉంది కదా, 80 న్యూమరేటర్లో వస్తుంది. హాఫ్తో పాటు ఉంది ఏముంది 320 డినామినేటర్లో వస్తుంది. ఇంటూ 100. సో 80 1 times, 80 4 times, 4 1 times, 4 25 times. ఆన్సర్ 25. నెక్స్ట్ వన్ చూడండి. 60 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 300. ఈజ్తో పాటు ఏముంది 60 ఉంది, 60 న్యూమరేటర్లో. హాఫ్తో పాటు ఏముంది 300 డినామినేటర్లో. ఇంటూ 100. 2 zeros cancel. 3 1 times, 3 20 times.
ఆన్సర్ 20. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పర్సెంటేజ్ ఆఫ్ బి ప్లస్ బి పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఏబి, దెన్ ఫైండ్ ఎక్స్ వాల్యూ అని అంటుండు. ఏ పర్సెంటేజ్ ఆఫ్ బి అంటే ఏ బై 100 ఇంటూ బి ప్లస్ బి పర్సెంటేజ్ ఆఫ్ ఏ అంటే బి బై 100 ఇంటూ ఏ ఈక్వల్ టు ఎక్స్ బై 100 ఇంటూ ఏబి. సో ఏబి బై 100 ప్లస్ ఏ ఇంటూ బి, ఏబి బై 100 ఈక్వల్ టు ఎక్స్ ఏబి, ఎక్స్ ఇంటూ ఏబి బై 100. సో డినామినేటర్లో 100 టూ సైడ్స్ 100 ఉంది కాబట్టి పైన అది ప్లస్ చేయాలి. 2ab బై 100 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఏబి బై 100. ఇక్కడ 100 ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఏబి క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఎంత 2. కానీ ఎగ్జామ్లో ఇలా ఇంత టైం ఉండదు మనకి. జస్ట్ మనం క్వశ్చన్ చూసి ఆన్సర్ చేసేయాలి. ఏ పర్సెంట్ ఆఫ్ బి అన్నాడు ప్లస్ బి పర్సెంట్ ఆఫ్ ఏ అన్నాడు ఈక్వల్ టు ఎక్స్ పర్సెంట్ ఆఫ్ ఏబి. మనం డైరెక్ట్ ఇక్కడ క్యాచ్ చేయాలి. ఏబి బై 100 ఉంది, ఏబి బై 100 ఉంది. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఏబి బై 100, పర్సెంటేజ్ అంటే బై 100 కదా. సో డైరెక్ట్ మనం ఈ రెండు కింద డినామినేటర్లో 100 ఉంది కాబట్టి అవి కలిసిపోతే సో 2ab బై 100 ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్స్ ఇంటూ ఏబి బై 100 ఉంటుంది. 100 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనం విజువలైజేషన్ చేసుకోవాలి డైరెక్ట్ క్వశ్చన్ చూసి. ఇదంతా రాసుకునే లోపు మనకు ఎగ్జామ్లో టైం ఉండదు. సో డైరెక్ట్ విజువలైజేషన్ చేసుకొని 2ab ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఏబి వస్తుంది. సో ఏబి క్యాన్సిల్ అవుతుంది. ఏబి క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏంటి ఎక్స్ ఈక్వల్ టు 2. ఆన్సర్ ఏంటిది 2. నెక్స్ట్ వన్ చూద్దాం. సేమ్ దానిలాగానే ఏ పర్సెంటేజ్ ఆఫ్ బి ప్లస్ బి పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 10% ఆఫ్ ఏ ప్లస్ బి అని ఇచ్చిండు. ఏం కనుక్కోమంటుండు? రెసిప్రోకల్స్, సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు. సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ అంటే 1/a ప్లస్ 1/b వాల్యూ కనుక్కోమంటుండు. 1/a ప్లస్ 1/b అంటే దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. ఏ ప్లస్ బి బై ఏబి. సో దీని వాల్యూ కనుక్కోవాలి మనం ఇప్పుడు. చూడండి, ఏ పర్సెంటేజ్ ఆఫ్ బి ప్లస్ బి పర్సెంటేజ్ ఆఫ్ ఏ అంటే సో ఏబి బై 100 ఉంటుంది. ఇక్కడ కూడా ఏబి బై 100 ఉంటుంది. రెండు డినామినేటర్స్ ఏమే కాబట్టి ఏమొస్తుంది 2ab బై 100. అటు సైడ్ 10% ఆఫ్ ఏ ప్లస్ బి. 10% అంటే 10/100 ఆఫ్ ఏ ప్లస్ బి. సో 100 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 టైమ్స్ 2 5 టైమ్స్. సో రిమైనింగ్ ఏంటిది ఏ ప్లస్ బి ఏబి. సో మనకి ఏ వాల్యూ కావాలి? ఏ ప్లస్ బి బై ఏబి వాల్యూ కావాలి కదా. సో ఏబి టెస్ట్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి బై ఏబి. 5 టెస్ట్ ఏమవుతుంది? 1/5 అవుతుంది. సో ఆన్సర్ ఏ ప్లస్ బి బై ఏబి ఈక్వల్ టు 1/5. నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 120 స్టూడెంట్స్ 40% ఆర్ గర్ల్స్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అని అన్నాడు. సో 120లో 40% గర్ల్స్ అంట. అంటే ఇంకా రిమైనింగ్ ఎంత? 60% కదా. సో 60% బాయ్స్. సో టోటల్ ఎంత ఉన్నారు బాయ్స్ అని అడుగుతున్నాడు. 60% ఆఫ్ బాయ్స్, 60% ఆఫ్ 120 చేస్తే బాయ్స్ ఎంతమందో మనకు తెలుస్తుంది. సో ఇక్కడ 2 zeros ఉన్నాయి చూడండి. ఈ 2 zeros ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఎంత? 6 12. 6 into 12 ఎంత? 72. సో టోటల్ బాయ్స్ 72. ఆన్సర్ 72. చూడండి, ఇన్ ఏ క్లాస్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ మోర్ దెన్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ బై 12% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్. ఫైండ్ ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్ గర్ల్స్ యొక్క రేషియో అనుకోమంటుండు. ఇక్కడ ఏమి ఇచ్చిండు? బాయ్స్ అనేవాళ్ళు గర్ల్స్ కన్నా 12% ఎక్కువ ఉన్నారంట టోటల్ స్ట్రెంత్లో. యాక్చువల్గా టోటల్ స్ట్రెంత్ ఎంత? బై డిఫాల్ట్ 100% కదా. సో బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఈక్వల్ టు టోటల్ 100%. కానీ బాయ్స్ అనేవాళ్ళు గర్ల్స్ కన్నా ఎంత ఎక్కువ ఉన్నారంట? 12% కదా. సో వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత? బాయ్స్ మైనస్ గర్ల్స్ ఈక్వల్ టు 12%. సో ఇక్కడ గర్ల్స్ క్యాన్సిల్ అవుతారు. 2 బాయ్స్, 2b ఈక్వల్ టు 112. 2 1 టైమ్స్ 2 56 టైమ్స్. సో b ఈక్వల్ టు 56. బాయ్స్ అనేవాళ్ళు 56% అంట. గర్ల్స్ ఎంత ఉంటారు? రిమైనింగ్ 44% కదా. సో గర్ల్స్ 44. వీళ్ళిద్దరి మధ్యలో రేషియో కనుక్కోమంటుండు. b/g ఈక్వల్ టు 56:44. 4 14 టైమ్స్, 4 11 టైమ్స్. సో ఆన్సర్ 14:11.
నెక్స్ట్ వన్ చూడండి, 2 numbers are more than third number by 50% and 20% respectively. How much percent is first number more than second number అన్నాడు. సో 2 numbers are more than థర్డ్ నెంబర్ అన్నాడు, కానీ మనకు థర్డ్ నెంబర్ ఏదో తెలియదు. సో థర్డ్ నెంబర్ ఏమనుకోండి, థర్డ్ నెంబర్ ఈక్వల్స్ టు 100 అనుకోండి. ఒకవేళ థర్డ్ నెంబర్ 100 అయితే ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది, 50% మోర్ కదా. సో ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది, 150 అవుతుంది. సెకండ్ నెంబర్ ఎంత మోరు, 20% మోర్. సో 20% మోర్ అంటే సెకండ్ నెంబర్ ఎంత అవుతుంది, 120 అవుతుంది. మనకేం అడిగిండు, హౌ మచ్ పర్సెంట్ ఈజ్ ఫస్ట్ నెంబర్ మోర్ దెన్ సెకండ్ నెంబర్ అడిగిండు. సో ఎప్పుడైతే మోర్ అని అడుగుతాడో, 2 numbers మధ్యలో మోర్ అని అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే మోర్ ఈక్వల్ డిఫరెన్స్ బై లెస్ వాల్యూ ఇంటూ 100 చేయాలి. ఎప్పుడైతే లెస్ అడిగినప్పుడు మనం డిఫరెన్స్ బై మోర్ వాల్యూ ఇంటూ 100 చేయాలి. ఇప్పుడు మనకేం అడిగిండు, మోర్ వాల్యూ అడిగిండు కదా, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ కన్నా ఎంత ఎక్కువ ఉందని అడిగిండు. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చేయండి, 150 120 మధ్యలో డిఫరెన్స్ ఎంత, 30. మనకు మోర్ వాల్యూ అడిగిండు కాబట్టి లెస్ వాల్యూ తీసుకోవాలి. రెండింటి మధ్యలో లెస్ వాల్యూ ఏది, 120 కదా, బై 120 ఇంటూ 100. 31 times 30 4 times 4 1 times 4 25 times. సో ఆన్సర్ ఎంత, 25. నెక్స్ట్ వన్ చూడండి, ఏ మ్యాన్ స్పెండ్స్ 60% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ ఈ ఇంక్రీజ్డ్ ఈజ్ ఎక్స్పెండిచర్ బై 10%, దెన్ ఈజ్ సేవింగ్స్ ఇంక్రీజ్డ్ బై అని అడుగుతున్నాడు. సేవింగ్స్ ఎంత ఇంక్రీజ్ అయిందని అడుగుతున్నాడు. ఇనిషియల్గా ఇన్కమ్ 100% అనుకోండి. సో ఎంత స్పెండ్ చేసిండంట, 60% స్పెండ్ చేసిండు. 60% స్పెండ్ చేస్తే ఎంత సేవ్ చేసినట్టు, 40% సేవ్ చేసినట్టు. తర్వాత ఏమైందట, ఈజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. సో ఇన్కమ్ అనేది 20% ఇంక్రీజ్ అయింది. ఇనిషియల్గా ఎంత 100, 20% ఇంక్రీజ్ అంటే 120. తర్వాత ఈ ఇంక్రీజ్డ్ ఈజ్ ఎక్స్పెండిచర్ బై 10%. ఇనిషియల్గా ఎంత స్పెండ్ చేసిండు, 60లో 10% ఎక్కువ అనంట. అంటే 60లో 10% ఎంత, 6 కదా. సో 6 ఎక్కువ అంటే 66. సో 120లో 66 ఎక్స్పెండిచర్ చేసిండంటే సేవింగ్స్ ఎంత చేసినట్టు, 54. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు మనకి, దెన్ ఈ సేవింగ్స్ ఇంక్రీజ్డ్ బై, సేవింగ్స్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందని అడుగుతున్నాడు. సో ఇంక్రీజ్ అంటే మోర్ వాల్యూ కదా, మోర్ వాల్యూ ఉన్నప్పుడు ఏంటిది, డిఫరెన్స్ ఎంత ఈ రెండింటి మధ్యలో, 14 బై లెస్ వాల్యూ ఎంత, 40 ఇంటూ 100. 22 times 25 times 2 1 times 2 7 times. సో 7 5 35. టోటల్ 35% ఇంక్రీజ్ అయింది. ఆన్సర్ 35. నెక్స్ట్ వన్, ద ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్ రెడ్యూస్డ్ బై 10%. హౌ మచ్ పర్సెంట్ ఇట్స్ కన్జంప్షన్ షుడ్ ఇంక్రీజ్ నాట్ టు డిక్రీజ్ ఏ పర్సన్ ఎక్స్పెండిచర్. సో పెట్రోల్ రేటు 10% తగ్గిందంట. సో ఇనీషియల్గా పెట్రోల్ రేటు 100 అనుకోండి, 100 రూపీస్ పర్ లీటర్ అనుకోండి. కన్జంప్షన్ ఎంత, ఒక 9 లీటర్స్ పోపించాడు అనుకోండి. సో అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, 900 అవుతుంది కదా. సో ఏమంటుంది ఇక్కడ, పెట్రోల్ రేటు 10% తగ్గిందంట. 10% తగ్గిందంటే ఎంత, 90 కదా. 100లో 10% తగ్గిందంటే 90 అయినట్టు. సో ఎక్స్పెండిచర్ అనేది తగ్గలేదంట, ఎక్స్పెండిచర్ సేమ్ ఉండాలంట. అంటే అదే 900 తోటి పోపించిండంట. సో ఎంత పెట్రోల్ పోపియచ్చు, 100 రూపీస్ ఉన్నప్పుడు 9 లీటర్స్ పోపించిండు, 900 ఖర్చు అయింది. 90 రూపీస్ ఉంది ఇప్పుడు. సో 10 లీటర్స్ పోపిస్తే 900 ఖర్చు అవుతుంది కదా. ఇక్కడ ఏం అడుగుతుండే మనకి, హౌ మచ్ పర్సెంట్ ఇట్స్ కన్జంప్షన్ షుడ్ ఇంక్రీజ్. సో ఎంత ఎక్కువ పోపించిండు, పర్సెంటేజ్ ఎంత పెరిగింది పోపించింది దానికి. 9 లీటర్స్ ఫస్ట్ పోపించిండు, తర్వాత 10 లీటర్స్ పోపించిండు కదా. సో ఎంత పెరిగిందంటే మోర్ కదా. మోర్ అంటే ఏంటిది, డిఫరెన్స్ బై లెస్ వాల్యూ ఎంత, 9 ఇంటూ 100. సో 9 11 times, రిమైండర్ 1/9, 11 1/9%. సో ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ ఇన్కమ్ డిక్రీజ్డ్ బై 30% అండ్ దెన్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 30%. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ హిస్ ఇన్కమ్ అని అడుగుతున్నాడు. సో ఇనీషియల్గా పర్సన్ ఇన్కమ్ 100% అనుకోండి. సో 30% డిక్రీజ్ అయిందంట, అండ్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 30%. సో చేంజ్ అడుగుతున్నాడు. ఎప్పుడైనా అనుకోండి ఇలా కంటిన్యూస్గా ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ ఇలా అయినప్పుడు, ఆ చేంజ్ అడిగినప్పుడు మనం చేంజ్ ఫార్ములా యూజ్ చేయాలి. చేంజ్ ఫార్ములా ఏంటంటే +or - x
ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ XY బై 100. సో ఈ ఫార్ములా యూజ్ చేయాలి 2 నెంబర్స్ ఉన్నప్పుడు, అంటే 2 టైమ్స్ అయినప్పుడు. ఇక్కడ 2 టైమ్స్ అయింది కదా, ఒకసారి డిక్రీజ్ ఒకసారి ఇంక్రీజ్ అయింది కదా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 30% డిక్రీజ్ అన్నాడు. డిక్రీజ్ అంటే మైనస్ కదా, సో X ప్లేస్లో -30. నెక్స్ట్ 30% ఇంక్రీజ్ అన్నాడు, సో +30 Y ప్లేస్లో ప్లస్ X వాల్యూ ఏంది -30 కదా, ఇంటూ Y వాల్యూ ఏంది 30 బై 100. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. -30 +30 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ -3 × 3 -9. సో ఆన్సర్ ఏంటిది -9 అంటే డిక్రీజ్ కదా, 9% డిక్రీజ్ అయినట్టు. సో ఆప్షన్ 2 ఈజ్ ట్రూ. తర్వాత ఏమంటుండు, 60% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ సాంస్క్రిట్. 60% ఆఫ్ ద రిమైనింగ్ అంట. సో ఎంత కంప్లీట్ అయిపోయింది, 70% అయిపోయింది. 40 30 70 అయిపోయింది. రిమైనింగ్ ఎంత ఉంది, 30 ఉంది. 30లో ఎంత పర్సెంట్ అంట, 60% అంట. సో 30లో 60% అంటే 2 zeros పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఎంత, 3 6 18%. అండ్ ద రిమైనింగ్ 7200 books ఆర్ ఇన్ ఆల్ అదర్ లాంగ్వేజెస్. సో ఇవి కాకుండా రిమైనింగ్ బుక్స్ 7200 ఉన్నాయట. సో పర్సెంటేజ్ ఎంత, 40 30 18 కంప్లీట్ అయిపోయింది, అంటే 88% అయిపోయింది. రిమైనింగ్ ఎంత, 12% ఆల్ అదర్ బుక్స్. ఆ 12% ఎంత అంట, 7200 బుక్స్. మనకేం అడుగుతున్నాడు, ఫైండ్ టోటల్ బుక్స్ ఇన్ లైబ్రరీ. లైబ్రరీలో మొత్తం ఎన్ని బుక్స్ ఉన్నాయి అంటున్నాడు. అంటే టోటల్ బుక్స్ ఎంత, 100% కదా, మనకు 100% వాల్యూ కావాలి. 12 1 times, 12 6 times. సో 600 × 100 60,000. టోటల్ 60,000 బుక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ 52% ఫెయిల్డ్ ఇన్ సైన్స్, 40% ఫెయిల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ 27% ఫెయిల్డ్ ఇన్ బోత్. ఫైండ్ ద పర్సంటేజ్ పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. సో మొత్తం పాస్డ్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఇచ్చిండు అన్ని. సో మనకు టోటల్ ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఎంతనో తెలిస్తే పాస్డ్ పర్సంటేజ్ తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలంటే మనం ఒక వెన్ డయాగ్రామ్ వేసుకుందాం. ఇది సైన్స్ అనుకోండి, ఇది మ్యాథ్స్. సో ఇది టోటల్ అనుకోండి, రెండు కలిపి సైన్స్ ప్లస్ మ్యాథ్స్. ఇది ఫెయిల్యూర్ పర్సంటేజ్. సో టోటల్ ఎంత పర్సెంట్ ఫెయిల్ అయ్యారు, రెండు కలిపి 27 కదా. ఇందులో సైన్స్లో 52%. సో ఆల్రెడీ 27% ఇందులో ఉంది, ఇంకా మిగతాది ఎంత 25%. ఇందులో 40% ఉంది, 40% అడిగిండు మ్యాథమెటిక్స్. సో రిమైనింగ్ ఎంత 13%. సో టోటల్ ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఎంత, 25 27 13. సో 27 13 40 25 65. సో టోటల్ ఫెయిల్యూర్ పర్సంటేజ్ 65%. సో 65% ఫెయిల్యూర్ అంటే పాస్డ్ ఎంత అన్నట్టు, రిమైనింగ్ 35% కదా. సో 35% పాస్డ్. ఆన్సర్ 35. అని చూడండి, ఇన్ ఎన్ ఎగ్జామ్ ఏ స్టూడెంట్ రిక్వైర్డ్ 38% టు పాస్, బట్ ఈ స్కోర్డ్ ఓన్లీ 34% అండ్ ఫెయిల్స్ బై 10 marks. ఫైండ్ మ్యాక్సిమం మార్క్స్ అని అడుగుతున్నాడు. సో మ్యాక్సిమం మార్క్స్ బై డిఫాల్ట్ 100% అనుకోండి. సో ఎంతకి పాస్ అంట, 38% వస్తే పాస్, కానీ అతనికి ఎంత వచ్చాయి, 34% మాత్రమే వచ్చాయి. సో ఫెయిల్ బై 10 marks. కావాల్సిన దానికన్నా 4% తక్కువ వచ్చింది, అందుకే 10 marks తక్కువ వచ్చాయి. అంటే 4% వాల్యూ ఎంత, 10 marks కదా. 4% వాల్యూ 10 marks. మనకేం అడుగుతున్నాడు, మ్యాక్సిమం మార్క్స్ అడుగుతున్నాడు. మ్యాక్సిమం మార్క్స్ ఎంత పర్సెంట్, 100% కదా. సో 100% వాల్యూ ఎంత, ఎక్స్ అనుకోండి. 4 1 times 4 25 times. సో ఎక్స్ ఈక్వల్స్ టు 25 × 10 250 marks. ఆన్సర్ 250. In an election 5% of voters did not cast their votes. A candidate gets 60% of the total votes and won by a margin of 1530. ఏం అడుగుతున్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టోటల్ ఓట్స్. టోటల్ ఓట్స్ ఎంతనో అడుగుతున్నాడు. సో టోటల్ ఓట్స్ బై డిఫాల్ట్ 100% అనుకోండి.
సో అందులో ఇన్ ఎన్ ఎలక్షన్ 5% ఆఫ్ ద ఓటర్స్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్. అంటే 5% మంది వేయలేరంట. అంటే క్యాస్టెడ్ ఓట్స్ ఎంత, 95% మంది వేసినట్టు కదా, 5% మంది వేయలేదంటే. అందులో ఏ క్యాండిడేట్ గెట్స్ 60% ఆఫ్ ద టోటల్ ఓట్స్ అండ్ 1/a మార్జిన్ ఆఫ్ 1530. సో ఈ 95%లో క్యాండిడేట్కి 60% వచ్చాయన్నమాట. ఓన్లీ 2 క్యాండిడేట్స్ మాత్రమే నిలబడ్డారు. అందులో 60% ఫస్ట్ క్యాండిడేట్కి వచ్చింది అనుకోండి, సెకండ్ క్యాండిడేట్కి ఎంత వచ్చినట్టు, 95లో 35% కదా. సో ఈ ఫస్ట్ క్యాండిడేట్ సెకండ్ క్యాండిడేట్ పైన ఎంత మార్జిన్ తోటి గెలిచిండట అంటే 1530 మార్జిన్ తోటి గెలిచిండంట. వీళ్ళిద్దరి మధ్యలో ఎంత పర్సెంటేజ్ ఉంది, 25% డిఫరెన్స్ ఉంది కదా పర్సెంటేజ్. సో ఈ 25% వాల్యూ 1530. మనకేం అడుగుతున్నాడు, ఫైండ్ ద నంబర్ ఆఫ్ టోటల్ ఓట్స్ అడుగుతున్నాడు. టోటల్ ఓట్స్ ఎంత పర్సెంట్, 100% కదా. సో మనకు 100% వాల్యూ కావాలి. 25 1 times, 25 4 times. సో 1530 into 4, 1500 into 4 6000, 30 into 4 120. So total 6120. Answer 4th option.